సామిదత్త ధేరుని ఘాత గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. పుట్టుక, మరణం. ఈ సైకిల్ని ఆపేసే సీక్రెట్ని కేవలం 4 లైన్లలో చెప్పేస్తే ఎలా ఉంటుంది? వినడానికి భలే ఉంది కదా? బుద్ధుని శిష్యుడైన సామిదత్త చేసింది సరిగ్గా అదే. సరే, మొదటి విషయం, అసలు ఎవరి సామిదత్త? ఆయన కథేంటంటే, మొదట్లో ఆయన కూడా ఒక సాధారణ భిక్షువే. ప్రాక్టీస్ మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాని బుద్ధుడు ఆయన్ని కాస్త ప్రోత్సహించేసరికి తనలోకి తాను లోతుగా చూసుకుని విపశ్యన ద్వారా జ్ఞానాన్ని పొందారన్నమాట. అంటే చూడండి, ఒక మామూలు మనిషి కూడా ఎలా జ్ఞానిగా మారొచ్చో ఆయన జీవితం మనకు చూపిస్తుంది. ఇక రెండవ విషయం, ఇది ఆయన కథకంటే కూడా చాలా ముఖ్యం. ఆయన చెప్పిన ఆ 4 లైన్ల అసలర్థమేంటి? ఆయనేమన్నారంటే, పంచస్కంధాలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి, వాటి వేర్లు తెగిపోయాయి, ఇక నాకు మళ్లీ పుట్టుక లేదు. ఇప్పుడు ఈ పంచస్కంధాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనల్ని నేను అని ఫీలయ్యేలా చేసే 5 అంశాలు. అంటే మన రూపం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, ఇలాంటివన్నమాట. ఎప్పుడైతే ఈ 5 అసలు స్వరూపం మనకు తెలిసిపోతుందో అప్పుడు వాటిమీద కోరికపోతుంది. అదే అసలు విషయం. సో, ఒక్క మాటలో చెప్పాలంటే, మనల్ని మనం ఒకే వ్యక్తిగా కాకుండా ఎప్పుడూ మారుతూ ఉండే 5 భాగాల కలయికగా చూసినప్పుడు మన కోరికల బంధం తెగిపోయి ఈ పుట్టుకల చక్రం ఆగిపోతుంది. ఇదే సామిదత్త ఘాత మనకు చెప్పేది.